మేడారం జనసంద్రంగా మారింది. అమ్మవార్లను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు సారలమ్మ గద్దె మీదకు రానున్నారు. గిరిజన పూజారులు కన్నెపల్లి నుంచి సారలమ్మను, పోనగొండ్ల నుంచి పడిగిద్దరాజును గద్దెలపైకి తీసుకురానున్నారు. అక్కడి నుంచి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సమ్మక్క సారలమ్మ జాతర ఒక ఉత్కృష్టమైనటువంటి ఒక ఉద్వేగమైనటువంటి క్షణానికి చేరుకుంది. కాసేపట్లో సమ్మక్క సారక్కకు సంబంధించినటువంటి దేవతా మూర్తులను ఏదైతే కుంకుమబరిలను గద్దె మీద తీసుకొచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఒక్కరోజు గోవిందరాజు, పగడిద్దరాజుతో పాటు అట్లాగే సారలమ్మ గద్దె మీదకి రాబోతుంది. మనతో పాటు ప్రధాన పూజారి ఎవరైతే కోయ పూజారి ఉన్నారో సిద్ధమైన అరుణ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అరుణ్ గారు, అమ్మవార్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంది? ఇవాళ ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి? ఎవరెవరిని గద్దె మీద తీసుకురాబోతున్నారు? మేడారం మహాజాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు అంటే ముఖ్యంగా ఫిబ్రవరి 21 తారీఖు బుధవారం రోజున ఉదయం పూట దాదాపు 11 ప్రాంతంలో ఇటు సమ్మక్క పూజలు, ఇటు సారలమ్మ పూజలు గద్దెలలోకి చేరుకొని ఈ గద్దెలను అలికి పీట ముగ్గు వేయడం, అమ్మకు దీపం పెట్టడం జరుగుతుంది ఉదయం 11 ప్రాంతంలో. అట్లాగనే సాయంత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మను, ఇటు పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజు నిన్ననే బయలుదేరి ఇటు బస్ర దగ్గర ఉన్న లక్ష్మీపురంలో విడుదల చేయడం జరుగుతుంది. పొద్దున్నట్టే గంగా స్నానం చేసి మళ్ళా పగిడిద్దరాజు మేడారం బయలుదేరడం. ఇవాళ ఉదయం కొండాయి నుంచి గోవిందరాజును తీసుకురావడం జరుగుతుంది. వీళ్ళు ముగ్గురు దేవుళ్ళు మేడారం చేరుకొని ఇక్కడ ఊర్లో ఉన్న గుడికి తీసుకెళ్లి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ఈ మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెళ్లలో అమ్మవారికి అంటే సమ్మక్కకు, పగిడిద్దరాజుకు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. మరలా గురువారం పూట ఉదయం అడవికెళ్లి ప్రత్యేకంగా పూజలు చేసి కంకవనాన్ని తీసుకొచ్చి గద్దెలలో ప్రతిష్ఠించడం. కంకవనాన్ని ఎందుకు తీసుకొస్తామంటే ఇటువంటి రూపం ఉండదు కదా, అమ్మవార్లకు ప్రతీకగా కంకవనాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఇదే రోజు అంటే గురువారం ఉదయం 11 ప్రాంతంలో అడార కుండలు అనేది ఒక పూజా కార్యక్రమం ఉంటుందండి. ఈ అడార కుండలు ఎందుకు తీసుకొస్తామంటే అమ్మవారికి కొత్త కుండలలో పసుపు, కుంకుమ అట్లాగే అమ్మవారి నైవేద్యాన్ని తీసుకొచ్చి గద్దెలలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం. గురువారం సాయంత్రం పూట చిలకలగట్టు నుండి సమ్మక్కను కుంకుమబర్ని రూపంలో తీసుకురావడం. శుక్రవారం పూట వీళ్ళందరూ గద్దెలలో కొలువై ఉంటారు. ఇదే రోజు అధిక సంఖ్యలో భక్తులు పాలు పంచుకొని తమ మొక్కుబడులను సమర్పించడం జరుగుతుంది. శనివారం పూట తిరిగి వీళ్ళని వనప్రవేశం చేయడం జరుగుతుంది. ఈ 4 రోజుల పాటు జరిగే ఈ జాతరకు భక్తులు చాలా భక్తి ప్రపత్తులతో వస్తుంటారు, బంగారం సమర్పిస్తుంటారు. భక్తుల్లో ఎట్లాంటి గ్రోత్ చూస్తున్నారు? పెద్ద ఎత్తున వస్తున్నారు కదా చాలా రోజులకి. దాదాపు నెలన్నర ముందు నుంచే భక్తుల తాకిడి అధికంగా ఉంది. మన గవర్నమెంట్ వాళ్ళు కూడా దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయినాయండి. ఇటు మంచినీళ్ళు కానీ, టాయిలెట్స్ కానీ, ఇటు జంపనవాగ్ దగ్గర స్నానఘట్టాలు కూడా దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టే. ఈసారి ప్రత్యేకంగా 6000 బస్సులు మన గవర్నమెంట్ వాళ్ళు భక్తులకు అందుబాటులో ఉంచారు. వచ్చే భక్తులకు మీరు ప్రైవేట్ వెహికల్స్ లో కాకుండా ఆర్టీసీ సదుపాయాన్ని వినియోగించుకోవాలని మన ఆర్టీసీ బస్సు ఎక్కితే మాత్రమే మీరు ఊరికి దగ్గర ఉంటారు. లేదంటే ఏదైనా ప్రైవేట్ వెహికల్స్ తెచ్చుకుంటే ఎక్కడో దాదాపు 5-10 కిలోమీటర్ల దూరంలో వెహికల్స్ ఆపేస్తున్నారు. తరాలుగా మీ వంశం పూజారులుగా వ్యవహరిస్తున్నారు. ఇంతింత వడ్డింత పెద్ద ఎత్తున పెరుగుతా ఉంది జాతర. లక్షల నుంచి ఇప్పుడు కోట్లకు చేరుకున్నది. భక్తులు పెరుగుతున్నటువంటి నమ్మకాన్ని ఎట్లా చెప్తారు? ఒకప్పుడు కేవలం ఆదివాసీ ఇళ్లలో జరిగే జాతర ఇది. దాని తర్వాత అంటే సంవత్సరాలు అంటే జాతర జరిగే కొద్ది ఇంతమంది భక్తులు వస్తున్నారు. లక్షల నుంచి దాదాపు 1 కోటి మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఒకటే మెయిన్, ఇక్కడ ఏదో ఒకటి శక్తి ఉంది, నమ్మకం. కోరిన కోరికలు తీర్చే తల్లులు, అట్లా కాకుండా పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు ఇచ్చే తల్లులు, ఇంత శక్తివంతమైన అమ్మవార్లు కాబట్టి ఈ రోజు ఇంతమంది దాదాపు 1.5-2 కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఒకప్పుడు జాతర అంటే కేవలం 4 రోజుల పాటు జరిగే ఒక క్రతువు మాత్రమే, కానీ ఇప్పుడు అది నెలన్నర 40 రోజుల పాటు జరిగేటువంటి క్రతువుగా మారిపోయింది. ఇది సమ్మక్క గద్దె. ఈ సమ్మక్క గద్దె మీదనే గురువారం రోజు సాయంత్రం సమ్మక్కను ప్రతిష్ఠిస్తారు. ఇదే మనం చూస్తున్నది ఇదంతా కూడా బంగారం అని భక్తులు సంబోధిస్తుంటారు. ఇది బెల్లాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చిన తర్వాత తమ మొక్కు చెల్లించినట్లుగా భావిస్తుంటారు. అట్లాగే ఓడువాల బియ్యం అని ఒడి బియ్యం అంటారు. ఒడి బియ్యాన్ని తీసుకొచ్చి సమర్పించి అమ్మవారిని పూజించి మొక్కుకుంటారు. మొత్తం ఫ్రేమ్ లో చూడొచ్చు కొన్ని లక్షల మంది జనాలు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాబోయే 2-3 రోజుల పాటు ఈ సంఖ్య ఇంకా లక్షల నుంచి కోట్లకు చేరుకుంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు.
పెద్ద ఎత్తున తరలివచ్చి ఇప్పటికే మేడారం పరిసర ప్రాంతాల్లో వేంచేసి ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా దర్శనం కల్పించేందుకు కూడా పోలీసు అధికారులు కావచ్చు, అట్లాగే రెవెన్యూ ఇతర సిబ్బంది అంతా కూడా పెద్ద ఎత్తున వారంతా కూడా సిద్ధమై ఉన్నారు. అందరికీ దర్శనం కల్పించేందుకు వారు ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటే మామూలుగా 4 రోజుల పాటు జరిగే జాతర కాదు ఇది, దాదాపు ఇప్పుడు పెరిగిపోయింది. 2 నెలల పాటు జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. విడుదల నాగరాజ సాంసరాటి న్యూస్ మేడారం సమ్మక్క గద్దె నుంచి.